ఏపీ పాలిటిక్స్కి వెళ్దాం. ఏపీలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ఒకే రోజు ముగ్గురు నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నెల 27 ఆ తేదీగా తెలుస్తోంది. ఆ రోజు నుంచి జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. మేమంతా సిద్ధం పేరుతో ఇడుపులపాయ నుంచి జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ప్రజాగళం పేరుతో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. వారాహి పేరుతో ఉత్తరాంధ్ర నుంచి పవన్ కళ్యాణ్ తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. గెలిపే లక్ష్యంగా పార్టీల క్యాడర్ను సమాయత్తం చేయనున్నారు. సో మొత్తంగా 3 పార్టీలు అంటే కూటమికి సంబంధించి ఇంకా కొన్ని సీట్లు ప్రకటించాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ప్రచారం ప్రారంభం కాబోతుంది. మేబీ ఈ లోపే ఈ మిగిలి ఉన్న సీట్లకు కూడా ప్రకటన వచ్చే అవకాశం కనపడుతుంది. మొత్తంగా బీజేపీకి సంబంధించినటువంటి సీట్లలోనే కొంచెం గందరగోళం కనపడుతుంది. వాళ్ళు ఎవరిని తమ అభ్యర్థులుగా ప్రకటిస్తారనే దానికి సంబంధించి కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. ఇక టీడీపీ జనసేనకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక క్లారిఫికేషన్ వచ్చినట్టుగా కనపడుతోంది. ఇక వైసీపీ అయితే పూర్తిగా అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దిగుతూ ఉన్నారు. బస్సు యాత్ర పేరుతో ఆయన మేమంతా సిద్ధం పేరుతో ఆయన తన బస్సు యాత్రను 27వ తేదీనే ఇడుపులపాయ నుంచి తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన తన బస్సు యాత్రను ప్రారంభిస్తూ ఉన్నారు. బస్సు యాత్ర పూర్తయిన తర్వాత కూడా ఎలక్షన్ వరకు అంటే కోడ్ పూర్తయ్యే వరకు, కోడ్ టైం వచ్చే వరకు కూడా ఆయన పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండేటట్టుగా వైసీపీ ప్లాన్ చేసుకుంటోంది. ఏదేమైనా ఏపీలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇక దీనికి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేందుకు పార్టీలు ప్రచారంలో తమ వంతు పాత్ర పోషించబోతూ ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. 3 పార్టీల తేదీలకు సంబంధించి ఏంటి 27వ తేదీ మీదే అన్ని పార్టీలు దృష్టి పెట్టినట్టు కనపడుతుంది. అన్ని పార్టీలు 27 నుంచే మొదలు పెడుతున్నట్టుగా ఉంది. ఏమన్నా ఒక రోజు అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్గా 27వ తేదీనే 3 పార్టీలు వెళ్తూ ఉన్నాయా? ఏంటి 27వ తేదీ గొప్పతనం? చక్రీ మొత్తం మీద చూసుకుంటే 27 అంటే న్యూరాలికల్ ప్రకారం కూడా 2+7 అంటే 9. ప్రధానంగా చూసుకుంటే 9 అనే సెంటిమెంట్ అంకె ప్రధానంగా అన్ని పార్టీలకి అందరికి కూడా ఒక లక్కీ నెంబర్గా తీసుకుంటారు. సాధారణంగా 5, 9 ఈ 2 నెంబర్లకి హై ప్రయారిటీ కూడా ప్రతి ఒక్కరు మనుషులంతా కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు కూడా 9 అనే అంకెకి అత్యంత ప్రామాణికంగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దానిలో భాగంగానే ఈ నెల 27వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 3 ప్రధానమైన పార్టీ నేతలు, 3 పార్టీల అధ్యక్షులు ఎన్నికల రణరంగానికి సమర శంఖాన్ని పూరించబోతూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఈ నెల 27వ తేదీ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకి శ్రీకారం చుట్టింది. 27వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో కూడా కడప చేరుకుంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి 8:50 సమయంలో ఆయన తండ్రి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి 9:30 సమయంలో అక్కడి నుంచి కూడా ఆయన బస్సు యాత్ర ప్రారంభిస్తారు. కమలాపురం, పొద్దుటూరు గ్రామాలకి నియోజకవర్గాల్లో పర్యటన చేస్తారు. పొద్దుటూరులో మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. అక్కడి నుంచి కూడా ఆయన ఆ పార్లమెంటు పరిధిలో వరుసగా పర్యటన కొనసాగిస్తూ కడప శివారు ప్రాంతంలో అదే రోజు ఆయన బస్ చేస్తారు. రెండో రోజు హిందూపురానికి సంబంధించి కూడా ఆయన పర్యటన కొనసాగబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఈ నెల 27వ తేదీ నుంచి ప్రజాగళం పేరుతో ఒక యాత్రకి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఈ ప్రజాగళం యాత్రకు సంబంధించి 2 సార్లు వాయిదా పడిన పరిస్థితి కనిపించింది. సో మూడోసారి అయినా జరుగుతుందా, వాయిదా పడుతుందా అనే ఉత్కంఠ అయితే ఆ పార్టీలో కొనసాగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి యాత్రని కొనసాగిస్తామని చెప్పి టీడీపీ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాకు సంబంధించిన నేతలకు 27వ తేదీ నుంచి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే వెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇందాక చంద్రబాబు కూడా చిత్తూరు జిల్లా నేతలకి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నేతలందరికీ చిత్తూరు సంబంధించి ఒక అంటే 27 అంటే ఓకే 25 వరకు ఆయన అయితే కుప్పంలో సొంత నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటారు. కానీ 27వ తేదీ నుంచి అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన కుప్పం పర్యటనకు వెళ్తారు. 24, 25 ఆయన కుప్పంలో ఉండబోతూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ చేరుకొని మళ్ళీ హైదరాబాద్ నుంచి చిత్తూరు చేరుకుంటారు 27వ తేదీన. 27వ తేదీన చిత్తూరు నుంచి ప్రజాగళం యాత్రకి శ్రీకారం చుడతారు. వాస్తవానికి కుప్పం సంబంధించి ఆయన పర్యటన షెడ్యూల్ సడన్గా ఫిక్స్ అయింది. ప్రజాగళంతో కాకుండా ఆయన ఏదైతే ఆయన నియోజకవర్గంలో పర్యటన అయితే సామాన్యంగా చేస్తూ ఉన్నారు. సో 27 నుంచి మాత్రం ప్రజాగళం యాత్రకు సంబంధించి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. అక్కడి నుంచి ఆయన చిత్తూరు, రాజంపేట, హిందూపురం,
కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు మీదుగా వరుసన 4 రోజుల పాటు ఆయన ప్రజాగళం యాత్ర మొదటి షెడ్యూల్ కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత 1వ తారీఖు విరామం ఇచ్చిన తర్వాత 2వ తేదీ నుంచి పల్నాడు, గుంటూరు, బాపట్ల ఎలా వెళ్ళబోతుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఈయనకు సంబంధించి కూడా రోడ్ షోలు నిర్వహిస్తారు. ఆయన ఒక కాన్వాయ్ని ఏర్పాటు చేసుకుంటారు. రోడ్ షోని సంబంధించి బహిరంగ సభలు ప్రతి పార్లమెంట్లో ఈయన కూడా ఒక బహిరంగ సభ పెడతారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక బహిరంగ సభని పార్లమెంటు పరిధిలో పెడుతున్నారో చంద్రబాబు కూడా అదే పార్లమెంటు పరిధిలో ఒక బహిరంగ సభను పెడుతూ ఆ పార్లమెంటు పరిధిలోకి అంటే ఒక రూట్ మ్యాప్ని ఖరారు చేసుకున్నారు. ఆ రూట్ మ్యాప్ ఆధారంగానే రోడ్ షో అయితే వరుసగా నిర్వహించుకుంటూ పోతారు. ప్రతి ఊర్లో ఓపెన్ ట్యాప్ సంబంధించి కూడా ఆయన అక్కడి నుంచి అభివాదం చేసుకుంటూ కార్యకర్తలు నేతలకి అభివాదం చేసుకుంటూ అక్కడ సమస్యలపై కూడా విస్తారంగా ప్రజలతో మమైకమే చర్చించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత 5 రోజుల పాటు మొదటి విడత షెడ్యూల్ అయితే కొనసాగుతుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 2 విడతలుగా వారాహి యాత్ర నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆయన ఉత్తరాంధ్ర నుంచే మరొకసారి వారాహి యాత్రని ప్రారంభించబోతా ఉన్నారు. విశాఖపట్నానికి సంబంధించి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ 4 ప్రాంతాల నుంచి ఒక ప్రాంతం నుంచి ఆయన వారాహిని యాత్రని తిరిగి ప్రారంభించాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. అయితే నిన్న ఆయన సమావేశం నిర్వహించారు పిఠాపురం నేతలతో. పిఠాపురంలో 3 రోజుల పాటు ప్రచారం నిర్వహించాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కోరారు. సో ఈ నేపథ్యంలో వారి సూచన మేరకు కూడా పిఠాపురం నుంచి మొదటగా వారాహి యాత్ర చేయాలని చెప్పి మరొక ప్రపోజల్ అయితే జనసేన దగ్గర వచ్చింది. అయితే పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేయాలా లేకపోతే వారాహి యాత్ర అక్కడి నుంచే ప్రారంభించాలా అనేది అయితే కొంత ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. కానీ అది పిఠాపురం నుంచి ప్రారంభమవుద్దా విశాఖపట్నం నుంచి ఇటు ప్రారంభమవుతుందని చూసుకుంటే 27వ తేదీ నుంచి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ వారాహిని యాత్ర అయితే తిరిగి ప్రారంభం కాబోతుంది. జగన్ బస్సు యాత్ర, చంద్రబాబు రోడ్ షో, పవన్ కళ్యాణ్కి సంబంధించి వాహనంపై వారాహిని యాత్ర. సో ముగ్గురు అధినేతలు 3 పార్టీల అధ్యక్షులు ఒకే రోజు ఒక్కొక్క ప్రాంతం నుంచి చంద్రబాబు రాయలసీమ నుంచి, జగన్మోహన్ రెడ్డి రాయలసీమ నుంచి, పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు రాయలసీమ నుంచి. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన 2 వ్యక్తులు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు కాబట్టి రాయలసీమలో ఉంది, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాగా కడప కాబట్టి ఆయనది కూడా రాయలసీమలో ఉంది. సో వారిరువురు కూడా సొంత జిల్లా నుంచి బస్సు యాత్రకి రోడ్ షో ప్రజాగాలానికి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఉత్తరాంధ్ర నుంచి అయితే ఆయన యాత్రకి శ్రీకారం చుట్టారు. చక్రి ఆల్ రైట్, మొత్తంగా ఎన్ని రోజులు ఉండబోతోంది అంటే జగన్ది 20-22 రోజులు అన్నట్టుగా తెలుస్తోంది. మిగతా వారిది ఎన్ని రోజులు ఉండబోతోంది? ఆ తర్వాత అంటే జగన్ పూర్తయిన తర్వాత బస్సు యాత్ర పూర్తయింది, మేమంతా సిద్ధం పూర్తయిన తర్వాత కూడా ప్రజల్లో ఉండే విధంగా మరొక యాత్రను ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది వైసీపీ. మిగతా ఇప్పుడు చంద్రబాబుకి పవన్కి సంబంధించి యాత్ర షెడ్యూల్ ఏంటి, ఎన్ని రోజులు ఉండబోతోంది? ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మొదటి విడత బస్సు యాత్ర 21 రోజుల పాటు కొనసాగుతూ ఉంది. 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 21 పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఈ బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఏలూరు, విశాఖపట్నం, బాపట్ల, అలాగే రాయలసీమ సంబంధించి అనంతపురం జిల్లా ఈ 4 జిల్లాలు సిద్ధం సభలు జరిగాయి కాబట్టి ఈ 4 పార్లమెంట్లు వదిలేసి మిగిలిన పార్లమెంటు సభలో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత బస్సు యాత్ర 21 రోజు ముగిసిన తర్వాత మళ్ళీ ఇంకో కార్యక్రమానికి సిద్ధం చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ. ప్రజలతో మమేకమై ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాల్లో ఒక భారీ బహిరంగ సభలు ఏదైతే ఇప్పుడు పార్లమెంట్లో ఒకచోట బహిరంగ సభ ఈ మేమంతా సిద్ధంలో బహిరంగ సభ పెడుతున్నారో ఆ తర్వాత అంటే ఈ పార్లమెంటు పరిధి ఈ చివర గ్రామం ఆ చివర ఒక ప్రాంతం ఉంటుంది కాబట్టి ఈసారి ఈ చివరి నియోజకవర్గంలో బహిరంగ సభ పెడితే రెండోసారి అంటే ఎన్నికల షెడ్యూల్ ముగిసే వరకు ప్రచారం ముగిసే వరకు కూడా నిరంతరం ప్రజల్లో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. 21 రోజు ముగిసిన తర్వాత 2 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో 3 పార్లమెంటు పరిధిలో ఆయన మరొక యాత్రకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక చంద్రబాబుకు సంబంధించి కూడా ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకు ప్రతిరోజు కూడా ప్రజల్లో ఉండాలని చెప్పి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ప్రతిరోజు 2 నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 2 సార్లు పర్యటన చేసుకునే విధంగా చంద్రబాబు రూట్ మ్యాప్ అయితే ఖరారు చేసినట్టు తెలుస్తూ ఉంది. ప్రతి నియోజకవర్గాన్ని 2 సార్లు పర్యటన చేయాలి ఈ 2 నెలల వ్యవధిలో అని చెప్పి టీడీపీ భావిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే రూట్ మ్యాప్ను అయితే ఖరారు చేస్తున్నారు. మొదటగా ప్రజాగళం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రజాగళం కార్యక్రమం ముగిసిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ
బీజేపీ కలిసి మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఆ తర్వాత మేనిఫెస్టో ప్రచారం కోసం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరొక విడత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడంతో పాటు బీజేపీ, అమిత్ షా, మోడీ, అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీరంతా కలిసి కూడా మోడీ మరొక 2 సభలు, అలాగే అమిత్ షా మరొక 2 సభలకి టీడీపీ జనసేన కార్యాచరణ అయితే రూపొందిస్తుంది. మోడీ బహిరంగ సభ సంబంధించి ఉత్తరాంధ్రలో ఒకటి, రాయలసీమలో ఒకటి, అలాగే అమిత్ షాకి సంబంధించి ఉత్తరాంధ్రలో ఒకటి, మరొకటి కోస్తాంధ్రలో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన ప్లాన్ చేస్తుంది. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల షెడ్యూల్ ముగిసే వరకు కూడా ఆయన వారాహిని యాత్రని 40 రోజుల పాటు కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ టయానికి అనుకూలంగా కూడా ప్రతి చోట ఒక 10 నుంచి 15 రోజుల పాటు జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి 2 నియోజకవర్గాల్లో పర్యటన చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయించుకున్నారు. సో ఓవరాల్గా ఎన్నికలు జరిగేదానికి 48 గంటల ముందు వరకు కూడా ఈ 3 పార్టీల అగ్రనేతలు ప్రతిరోజు కూడా ప్రజల్లో ఉండేందుకు, అంటే దాదాపుగా 50 రోజుల పాటు ప్రజల్లో ఉండేందుకు 3 పార్టీలు ఎప్పటికే కసరత్తు చేసుకుంటున్నాయి. దానికి అనుగుణంగా రూట్ మ్యాప్ అయితే ఖరారు చేసుకుంటున్నాయి. దాదాపుగా 27వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా ప్రజల్లోనే ఉంటారు. ఎవరు కూడా అమరావతిలో కనిపించే అవకాశాలు లేవు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.